కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మైనింగ్ డిపార్ట్మెంట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12:30 కార్మిక శాఖపై, 2 గంటలకు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో సమావేశం కానున్నారు సీఎం. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు పాల్గొననున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మైనింగ్ డిపార్ట్మెంట్ పై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12:30 కార్మిక శాఖపై, 2 గంటలకు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో సమావేశం కానున్నారు సీఎం. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, ఈరోజు ఉదయం 10:30 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రాబోతున్నారు సీఎం. వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఉదయం 10:30కు ఆయన మైనింగ్ డిపార్ట్మెంట్ పై సమీక్ష చేస్తారు. గతంలో కూడా ఆయన సమీక్ష చేశారు. పలు కీలకమైనటువంటి అంశాలను అధికారులకైతే వెల్లడించి సూచనలు కూడా చేశారు. ప్రధానంగా ఇసుక మాఫియాను అడ్డుకునే విధంగా ప్రతి జిల్లాలో కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఆ పురోగతి కావచ్చు, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించి ఇంకా పై ఈ రోజు సీఎం సమీక్ష చేయబోతున్నారు. ఆ తర్వాత కార్మిక శాఖపై మధ్యాహ్నం 12 గంటలకు ఆయన సమీక్షించన్నారు. ఆ శాఖకు సంబంధించి ఉన్నటువంటి అన్ని అంశాలపై కూడా ఆయన ఈ రోజు సమీక్ష చేయబోతున్నారు. ఆ తర్వాత మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కూడా సీఎం రివ్యూ ఉండబోతుంది. మధ్యాహ్నం మున్సిపల్ శాఖకు సంబంధించి అధికారుల రివ్యూ ఉండబోతుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాజెక్టులకు సంబంధించి సీఎం సూచనలు చేశారు. వాటికి సంబంధించి పురోగతి ఏంటి అన్న వివరాలను కూడా తెలుసుకొని వాళ్ళకు కూడా పలు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 3 శాఖలకు సంబంధించి ఒకే రోజు రివ్యూ చేయడంతో ఆ శాఖల అధికారులందరూ కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇక ఈ సమీక్షలో సీఎస్ తో పాటు ఆయా శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. పవన్.